హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు పచ్చి రొయ్యలు వంకాయ కర్రీ చేయబోతున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీకైతే ఈ కాంబినేషన్ తెలుసా అండి? ఒకవేళ కాంబినేషను మీకు కూడా తెలుసు, మీరు వండుతారు అని ఫస్ట్ అయితే ఈ రొయ్యల్ని బాగా శుభ్రం చేసుకోవాలి. అందులో సాల్ట్, పసుపు, కారము వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలండి. తర్వాత కళాయిలో ఆయిల్ వేసి ఈ రొయ్యల్ని బాగా డ్రై చేసుకోవాలి. ఈ రొయ్యల్లో వాటర్ వస్తుందండి. ఈ వాటర్ వల్ల ఏమంటే రొయ్యలనేవి స్మెల్ వచ్చేస్తాయండి. అలా కాకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ స్మెల్ అనేది రాదనమాట. ఇప్పుడైతే నేను బాగా డ్రై చేసుకోవాలి. అది పక్కన పెట్టి ఆ రొయ్యలు అనేవి పక్కన తీసి పెట్టేయాలండి. తర్వాత అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్, మిరపకాయలు ఇవి వేసుకొని ఒక బ్రౌన్ కలర్ ఆనియన్ వచ్చిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసుకొని మూత పెడితే టమాటా కూడా మగ్గుతుంది. మగ్గిన తర్వాత అందులోనే నేను కొంచెం మగ్గుతుంది కదండి, అందులో అప్పుడు అల్లము, వెల్లుల్లి బాగా చితగ్గొట్టుకొని అందులో వేసుకున్నానండి. అలాగే వంకాయలు, అలాగే ఈ డ్రై చేసిన రొయ్యలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోవాలి. అది కొంచెం ఒక 5 మినిట్స్ దగ్గరికి అయిన తర్వాత పసుపు, అలాగే కారము కూడా వేసి ఒక 5 మినిట్స్ కలిపి అలా పెట్టిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసుకొని దగ్గరికి అవ్వాలండి. అప్పుడు మనము సాల్ట్ చూసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ చూస్తేనే అది మనకు కరెక్ట్గా తెలుస్తుందండి. లేదనంటే ఉప్పు కొంచెం ఎక్కువైపోవడము, చూడకుండా వేసినా ఉప్పు ఎక్కువైపోతుంది. అలాగే చూడకుండా మనము దించేసిన ఉప్పు తక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదండి. అందుకనే మనము వాటర్ వేసుకొని అప్పుడు ఉప్పు టేస్ట్ అనేది చూస్తే మనకి కూరకు సరిపడా ఉప్పు ఉందా లేదా అనేది తెలుస్తుంది. నేనైతే అలా ఒక 5 మినిట్స్ ఉంచి గరం మసాలా వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచానండి. కూర దగ్గరికి అయ్యింది. ఆయిల్ చూసారు ఎలా తేలిందో, కలర్ కూడా వస్తుందండి. రొయ్యలు వంకాయ కాంబినేషన్ ఇప్పటి వరకు మీరు తినకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఫుల్గా లాగించేసాను. రొయ్యలన్నీ ఏరుకొని మరీ వేసుకున్నానండి. చాలా బాగుంది టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.